డియర్ ఫ్రెండ్స్, ఈ మధ్య కొత్తగా ఒక సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ మోర్ డేంజరస్ దెన్ నక్సలైట్స్ అండ్ వర్స్ట్ దెన్ డెకాయిట్స్, అంటే మోర్ డేంజరస్ ఆల్సో, కాకపోతే అగైన్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్ ఐ డోంట్ లైక్. ఎవరిని చూసి భయానికి కూడా భయం వేస్తుందో అంత కురూపిలు విజేత, సంజన, సీతా మనోహరి. వీళ్ళ పిల్లలు చచ్చారు, వాళ్ళ కూతురుల శవాలు వెళ్ళాయి, ఎస్, అయినా సిగ్గు రాలేదు. పెళ్ళిళ్ళు చెడగొట్టడం, వేరే వాళ్ళకు వచ్చిన పెళ్లి సంబంధాలు వాళ్ళు చేసేసుకోవడం. ఇది ఇట్స్ ఆల్ అబౌట్ మ్యారేజ్ బ్యూరో. నవేడేస్ పీపుల్ ఆర్ థింకింగ్, అరే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, లెట్ us run a business. When we don't find any job, proper job to give us proper food, clothes, shelter, let us do some business like marriage bureau. పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని మనం మ్యారేజ్ బ్యూరో చేసేద్దాం. మ్యారేజ్ బ్యూరోలో పెళ్ళిళ్ళు చేసేద్దాం. ఇటు నుంచి 10 లక్షలు, అటు నుంచి 10 లక్షలు కొట్టేద్దాం, కమిషనో ఫీజో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. This is what people are thinking, and few are successful, few are అంటే no profit, no loss అట్లా ఉన్నారు. Few are facing losses, few are sailing well. అంటే ఈ మ్యారేజ్ బ్యూరో బిజినెస్లో, పెళ్ళిళ్ళ పేరయ్య వ్యాపారంలో, ఈ నేపథ్యంలో చాలా మ్యారేజ్ బ్యూరోస్ రోజు రోజుకి పుట్టగొడుగుల్లాగా వస్తుంది. ఇందులో ఒకటి ఒళ్ళమ్ముకునే భార్గవి, కవిత, యలహంక, బెంగళూరులో. ఎస్, వాళ్ళ వ్యాపారం ఏంటంటే, ఐ వాంట్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్ సో దట్ ద సొసైటీ విల్ బీ వెరీ కేర్ఫుల్. సభ్య సమాజం కేర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ మోసపోయారు. వ్యభిచారం చేసే సీతా మనోహరి తన భర్తని చంపేసి బొబ్బా రజనీకాంత్ని చంపేసి రోజు 1000 మంది మొగోళ్ళతో పడుకుంటుంది. ఇంకా ఎలా మాట్లాడుతుందంటే, భోగందానికే బాగా తెలుసు ఇల్లాలి లక్షణాలు అని. దట్ ప్రాస్టిట్యూట్ చాలా వెంగమాంబలాగా మాట్లాడుతుంది అది. ఇక విజేత, సంజన పుట్టినప్పటి నుంచి రోజు 1000 మందితో పడుకొని, ఇక వాళ్ళు మాట్లాడతారండి. అసలు వెంగమాంబ కూడా మాట్లాడదు అట్లా, నాకు తెలిసి. వీళ్ళందరూ మ్యారేజ్ బ్యూరోలు నడిపిస్తున్నారు. ఇంత చక్కగా ఓపెన్గా వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు భార్యాభర్తల్ని విడదీసి, పేరెంట్స్ని చిల్డ్రన్స్ని విడదీసి డబ్బు కోసం వాళ్ళ కొట్టు, అంగడి, వాళ్ళ షాపు, వాళ్ళ శవాలు, వాళ్ళకి పబ్బం గడుపుకోవడానికి సెల్ఫిష్ మోటివ్స్తో అందరికీ లాస్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ లాస్ టు ఎవ్రీబడి, ఎస్, టు రన్ దేర్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ. ఎవరైనా పచ్చగా ఉంటే చూడలు, ఎవరైనా పచ్చగా ఉంటే చూడలేరు. వాళ్ళ పిల్లల శవాలు ఎలా, పొద్దున్న చెప్పాను కదా, కొల్లా విజయ్ నగేష్, ఆడి పిల్లల శవాలు వెళ్తాయి. పిల్లలంటే వాడి పెళ్ళడానికి ఎవరెవరితోటో పుట్టిన పిల్లలు. బహుశా అందులో వీడి పేరు కూడా ఉండే ఉంటుంది. సాయి, ఆదిత్య, అమృత్ శవాలు వెళ్తే వాళ్ళ తండ్రుల పేర్లలో 100 మంది పేర్లలో వాళ్ళ అమ్మ భర్తల పేర్లు కూడా ఉన్నాయి. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. డాక్టర్ కూడా వాట్ ఏ కోఇన్సిడెన్స్ అంటాడు, బోన్ మ్యారో టెస్ట్ చేసినాడు. అలాంటి వాళ్ళు వీళ్ళు యలహంకలో, బెంగళూరులో వ్యభిచారం చేసే కవిత ఇంట్లోనే దందా చేస్తుంది. మ్యారేజ్ బ్యూరో, పతివ్రత కబుర్లు, వచ్చిన వాళ్ళందరినీ మీకేం తెలుసు పెళ్లి గురించి అని 1000 మగోళ్ళతోటి వాళ్ళ భర్తే ఆమెను పడుకోబెడుతుంటే, చూసిన వాళ్ళకి కూడా ఆ స్టోరీ చెప్పకూడదు. నువ్వు చూసిన వాళ్ళకి అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామకు చెప్పకూడదు. ఎస్, మీరు అమ్మ పుట్టిల్లు సంగతి మేనమామకు చెప్పకండి. కూల్, పెళ్లి గురించి మీకేం తెలుసు అంటూ 1000 మొగోళ్ళతో పడుకునే సీతా మనోహరి, వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన సింగర్ సునీత, భార్గవి, కవిత, వ్యభిచారం
తప్ప ఇంకోటి మొహం మీద కూడా ఉండదు. ఎస్, దాని జాతకంలోనే కాదు. విజేత సంజన వాళ్ళ శవాలెల్లా బజారు మంద సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. తోడు నీడ రాజేశ్వరి లాంటి బజారు ప్రాస్టిట్యూట్స్. వాళ్ళకి వేరే పని లేదు. ఎస్, భార్యాభర్తల్ని విడదీయడం, దందాలు చేయడం, విడో రీమ్యారేజెస్, డివర్సీ రీమ్యారేజెస్, సీనియర్ సిటిజన్ మ్యారేజెస్. ఎందుకు? డబ్బు మరిగారు. రక్తం రుచి మరిగిన పులి, డబ్బు రుచి మరిగిన ఆడది. ఇక అంతే, అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇక మారరు. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని. ఇక మారరు వాళ్ళు, అంతే. మేము కూడా వాళ్ళు మారాలి అనుకోవట్లేదు, కానీ సభ్య సమాజంని పాడు చేస్తున్నారు. మేము పెళ్ళి పెళ్ళి అంటూ పిలుస్తున్నప్పుడు రావాలి, ఫీజు ఇవ్వాలి, లక్షలు కోట్లు మిలియన్స్ ఇవ్వాలి, మేము చెప్పిన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే మర్డర్లు మానభంగాలు చేస్తామని. ఇప్పుడు నేను కొన్ని మంది పేర్లు చెప్పా కదా, వాళ్ళందరూ ఓపెన్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా ఎవరెవరి పేర్లు చెప్పానో వాళ్ళందరి పేర్ల మీద ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి. సో డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్త. వాళ్ళు పెళ్ళి అనే ముసుగుతో అమాయకులను అన్యాయం, ద్రోహం, దగా చేసి లవర్స్ని విడదీస్తున్నారు, పేరెంట్స్ని చిల్డ్రన్స్ని విడదీస్తున్నారు, భార్యాభర్తల్ని విడదీస్తున్నారు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఏదైనా చేస్తారు. వాళ్ళ పతివ్రత కబుర్లు, గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు. ఇవన్నీ కాకుండా గాలిమేడల్ సినిమాలో ఎస్వి రంగారావు, జగ్గయ్య వర్స్ట్ క్యారెక్టర్స్ ఆన్ ఎర్త్. వీళ్ళందరి తల్లిదండ్రులు కూడా లారీ క్లీనర్ ధర్మారావు, ఒళ్ళమ్ముకునే విజయ, ధర్మజ వాళ్ళ ఫాదర్లు లారీ క్లీనర్స్, అజయ్, ఉప్పలపాటి అజయ్. వీళ్ళందరూ ఏం పెద్ద ఇది కాదు, గవర్నర్లు కాదు, గవర్నర్స్లన్నా కాదు కనీసం వాళ్ళ భార్యలు. కరుణ, నిఖిల, ధర్మజ, పదమజ, పద్మజ, ఏడుపుగంటి, ఈడుపుగంటి. ఈ ప్రాస్టిట్యూట్స్ అందరూ జాగ్రత్త, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. యాజ్ ఎ ఉమెన్ ఐ షుడ్ టెల్ యూ, బట్ యాజ్ ఎ అడ్వకేట్ అండ్ ఎ లాయర్, ప్రజల్ని, సభ్య సమాజాన్ని అప్రమత్తం చేయాలి. ఒక ఉమెన్గా మామూలుగా చెప్తే చాలు ఇలాగా. బట్ ఒక అడ్వకేట్గా, ఒక మంచి రెస్పాన్సిబుల్ లాయర్గా సమాజంలో వీళ్ళలాంటి కుటిలం చాలా ఎక్కువ పేరుకుపోయింది. సమాజంలో ఇప్పుడు నేను ఎవరెవరి పేర్లు చెప్పానో వాళ్ళందరూ చేసే దారుణాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్స్ కూడా ఉన్నాయి. అమాయకులు కొంచెం తెలివిగా, జాగ్రత్తగా ఉండాలి. ఏదో మీ చుట్టాలు ఎవరైనా మంచిగా సంబంధం చూసేవాళ్ళు ఉంటే యు గో త్రూ దెమ్, వాళ్ళ రెఫరెన్స్తో వెళ్ళండి. అంతేగాని ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మేయకండి. దే మే చీట్ యూ. చాలా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. మా దగ్గరికి చాలా వచ్చాయి పాపం. సెక్షన్ 420, సెక్షన్ 380 ఐపీసీ. అండ్ కొంతమందిని అయితే చంపేశారు, కొంతమందివి లక్షలు కోట్లు మిలియన్స్ కొట్టేశారు. మరి మాకు ఎవరిస్తారు అంటది వ్యభిచారం చేసే విజేత. ఒళ్ళమ్ముకునే భార్గవి, దాని కూతురు కవిత అయితే అలహంకలో అందరు తన్నారు రోడ్డు మీద వాళ్ళని. కానీ సిగ్గురాదు, వాళ్ళకి సిగ్గు వస్తుందని కాదు తన్నింది. వాళ్ళకి డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు బాధతో కొట్టిపోయారు వాళ్ళని. సో డియర్ ఫ్రెండ్స్, కష్టార్జితం మనవన్నీ వాళ్ళలాగా ఒకరిని మోసం చేసి, ఒకరిని ద్రోహం చేసి, ఒకరిని అన్యాయం చేసి, అత్తమామని చంపి, ఆడబడుచుని ద్రోహం చేసి, ఆడబడుచు బిడ్డల్ని వాళ్ళని వీళ్ళని అన్యాయం చేసి, ద్రోహం చేసి, దగా చేసి సంపాదించినవి కాదు. నిజంగా మనది చాలా న్యాయమైన ఫెయిర్ మనీ. ఇట్స్ గుడ్ మనీ. లెట్ us not lose that. Yes, గుడ్ మనీ, ఫెయిర్ మనీ మనం పోగొట్టుకోకూడదు. So dear friends, be careful with all these people about whom I mentioned, and I gave you their names. When you come across them, it's a small world. ప్రపంచం చాలా చిన్నది. వీళ్ళందరూ గాలిమేడల్ సినిమాలో ఎస్వి రంగారావు, జగ్గయ్య లాంటి వాళ్ళు.
మీ అమ్మలా నడుస్తుందా 49కి 42? ఇవన్నీ వాళ్ళకి అలవాటు. గుమ్మడికాయ దొంగల్లాగా భుజాలు తడుముకొని శ్రీ మహాలక్ష్మి లాంటి వాళ్ళని చూసి ఏడుస్తూ మీరు జగ్గయ్య లాంటి వాళ్ళు, మీరు ఎస్వి రంగారావు లాంటి వాళ్ళు అంటూ ఉంటారు. పూజకు పనికిరాని పుష్ప అండ్ పేరులోనే పాపం మూట కట్టుకున్న సింధు, మట్టి కొట్టుకుపోతారు కుక్కలు చింపిన విస్తరులు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతమైపోతాయి. భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని బైబిల్లో జీసస్ క్రైస్ట్ చెప్పారు. శ్రీకృష్ణుడు కూడా యదా యదా హి ధర్మస్య